మీరు కళ్ళబొల్లు మాటలు చెప్పి లుచ్చా మాటలు చెప్పి దౌర్భాగ్యపన్ని అబద్ధపు మాటలు చెప్పి ఇవాళ మీరు గద్దెనెక్కిర్రు. కానీ భువనగిరిలో మొన్న ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ ఉద్యోగస్తులు ఒక మీటింగ్ పెట్టుకుని ఒకటే చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ఎన్ని శాతం ఓట్లతో అండి, 1.5% ఓడిపోయింది. అది మా ఉద్యోగస్తుల వల్లనే ఓడిపోయింది. మేము చాలా పశ్చాత్తాపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. మాకు కూడా చాలా కళ్ళు తెరిపించింది ఆ భగవంతుడు. రానున్న రోజుల్లో దేవుని లాంటి కేసీఆర్ ఓట్టుకున్నాము అని వాళ్ళు లెంపలేసుకునే పరిస్థితి ఈ విధంగా ఏర్పడ్డదంటే నిజంగా సిగ్గుమాల ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వము. మీరు ఇచ్చిన హామీలు ఇటు జనాలను మోసం చేస్తుంది, రైతులను మోసం చేస్తుంది, ఇక నిరుద్యోగులతో గోచ. మాకెంత దురదృష్టకరం అంటే నిన్న మా మానుకోట నడిపోటున్న కూడా పాపం పాలిటెక్నిక్ విద్యార్థులు స్వతహాగా వాళ్ళ తాపత్రయంకో వాళ్ళ తపనకో వాళ్ళ హక్కులకో ఆ జీవన్ రద్దు చేయండి, పాలిటెక్నిక్ విద్యార్థులు నాశనమైపోతున్నారని చెప్పి దాన్ని కొట్లాడితే కూడా నిజంగా పోలీసు అధికారులు కూడా ఎంత దారుణం అండి. మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని మీరు జీవనంలో తిరుగుతుంటే ఆ ఇన్నోవా ఇచ్చి బ్రహ్మాండ కుయ్యి అని మీకు క్యాబినెట్ మినిస్టర్లు తిరిగినట్టు మేము తిరిగే పరిస్థితి కేసీఆర్ కల్పిస్తే మా గిరిజన బిడ్డలు మా పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క మెడల్ పీస్కి వాళ్ళని ఎక్కడిదక్కడ కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచేయడం ఏమని చెప్పండి. కానీ ఒకటే ఈ ధర్నా కార్యక్రమం ఒకటే చెప్తా ఉన్నా, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఏ అధికారులు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టుకున్నా విద్యార్థులు ముట్టుకున్నా బిడ్డ మేమైతే అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మేము కేటీఆర్ కేసీఆర్తో మేము ఒకటే చెప్తాం, ఏ బుక్కులుగా ఎవరి బుక్లో రాసుకుంటాం, ఎవరైతే మా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా బాధ్యత వాళ్ళకి అంతగా అప్పచెప్పే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటామని మానుకోట ఎంఆర్ఓ నడి బొట్టుని మీకు చెప్తా ఉన్నాం. మీరు ఉద్యోగస్తులు మీకు అసలు ఎంత మంచి కేసీఆర్ ఉన్నప్పుడు పాలన బ్రహ్మాండంగా అవుతుండే, అసలు మేము ఎంత గౌరవంగా చూసుకునేవాళ్ళం. ఇవాళ ఎప్పుడైనా ఈ ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు ఎక్కడైనా ధర్నాల్లో పాల్గొన్న పరిస్థితి ఉండేనా? అరే మా పైసలు మాకేంటి, మా కడుపు కొట్టకండి అని ఏదైతే వాళ్ళు ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నారో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీరు కళ్ళు తెరిచి వాళ్ళకి మీరు భిక్ష వేస్తలేరు. ఇవాళ మీ ప్రభుత్వం నడవాలంటే కూడా వెన్నుముక్క లాంటి వెన్నుముక్క వెళ్తే వాడు మంచాన పడతాడు. వాళ్ళ మంచాన పడేయకుండా కనువిప్పు చేసుకొని వాళ్ళు డిఏ రిలీజ్ చేయాలి. హెల్త్ స్కీమ్ అయితే హెల్త్ స్కీమ్ పాత పద్ధతుల్లో దాన్ని రెన్యువల్ చేసి వాళ్ళకు భద్రత ఉద్యోగులకు వస్తువులకు వాళ్ళ ఆరోగ్య భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఉద్రిక్తంగా చేసి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు వెంట నిరుద్యోగస్తుల వెంట యువతుల వెంబడి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండి ఖచ్చితంగా పోరాట